హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాబు భవన్ అఫీషియల్. ఈరోజైతే నేను మా అత్తయ్య మా మామయ్య మీద ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాను. ఏం ప్రాంక్ అంటే టీవీకి డిస్ప్లే పగిలిపోయినట్టు ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. మా అత్తయ్య మా మామయ్య అయితే ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు చిన్న పని మీద. మా అత్తయ్య చెప్పేసి వెళ్ళింది ముందే, ఏమని, అదే టీవీ పగిలిపోయిద్దిరా జాగ్రత్త అని. నేనైతే టీవీ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ టీవీ పగిలిపోయినట్టు డిస్ప్లే వేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. చూసేయండి గైస్ ఈ వీడియో ఎలా ఉంటుందో. హలో గైస్, నేనైతే చెప్పాను కదా టీవీ మీద ప్రాంక్ చేద్దామని. ఆ టీవీ డిస్ప్లే చూడండి అలా ఉంది. ఇదిగో గైస్, టీవీ డిస్ప్లే అయితే ఇలా అరేంజ్ చేశాను నేనైతే యూట్యూబ్లో. ఇప్పుడైతే మా మామయ్య అత్తయ్య మీద ప్రాంక్ చేద్దామని చూసేయండి వీడియో. నేనైతే వాళ్ళ కెమెరా కనిపించకుండా ఎక్కడో చాట దాచిపెడతా, చూసేయండి ఎంజాయ్ చేస్తూ. అదిగోండి గైస్, ఇక్కడ నేను కెమెరా అయితే దాచిపెట్టాను, చూసేయండి. మా మామయ్య అత్తయ్యని పిలుచుకొని వస్తాను. మా అత్తయ్య అయితే వచ్చేస్తున్నారు, ఆ వీడియో అయితే మీకు చూపిస్తా చూడండి గైస్. నేనైతే అదిగో కెమెరా దాచిపెట్టుకుంటూ చూస్తా. అదిగో మా మామయ్య మా అత్తయ్య అయితే వచ్చేస్తున్నారు. మనం త్వరగా కెమెరా అయితే దాచిపెట్టేద్దాం రండి. హలో గైస్, అదిగోండి అయితే నేనైతే కెమెరా రిమోట్ అయితే దాచిపెట్టేస్తున్నాను. మొత్తం అయితే వచ్చేస్తుంది, చూద్దాం వీడియో ఏం లేదు. నేను ఏమి చెప్తాను, నవ్వుతా పోతాను. అక్క వీడియో పగలగొట్టేసాడు. ఏంటి ఏమైందిరా? పగలగొట్టేశాడు. పగలగొట్టింది అంటారా? ఏం చేశారు? పగలగొట్టేశాడు. ఏం చేసావు? పగలగొట్టేశాడు. ఇదిగో ఈ బాధ తీసుకొని ఇక్కడ గుద్దాడు ఒకటేసారి. ఏం చేసిండ్రు? అయిపోయిందిరా? ఏం చేసావు? నేను అంటానన్నా బాగా ఆడతానా అన్నానా? అన్నారా? చెప్పాను కదా నేను, చెప్పాను కదా ఆడది బాగా చదువుతాను, బాగా చదువుతాను చెప్పాను కదా. అసలు మాటలే డాడీ ఒక పని చెప్తాను, అసలు మాట నేను అంటానన్నా నువ్వు వింటావా? అసలుకి అసలు ఏం చేశాను? ఏమో ఇదో బాగా తీసుకొని ఒకటేసారి ఇదిగో ఇలా గుద్దాడు. ఇదిగో అది కూడా ఇదిగో. నేను అంటాను నేనే ఆడవాకండ్రా ఆడవాకండ్రా అన్నా, చెప్తానేమన్నా విన్నావా? వస్తానులే చెప్తానులే చెప్తాను, ఏమని చెప్తాను బాగా ఉంటుంది. టీవీ ఉండదే ఉండదు, ఉండదే ఉండదు, ఇక టీవీ ఉండదు, నట్ట ఉండదులే కానీ టీవీ వేసి బాగా కొట్టినట్ట. నేను అంటాను నేను వెళ్ళేటప్పుడు ఆడుతున్నాను, నేను చెప్పాను అరే అప్పుడు రావట్లా స్క్రీన్ రావట్లా, ఒక గీత లాగా వచ్చింది. రిమోట్ లేదు, రిమోట్ తీసుకో కొట్టాడు. అది పడింది రిమోట్. పాడైంది బాగా చేసి వాడే ఉంటాడు. రిమోట్ వస్తుంది
రిమోట్ లేదు మాయ తీసుకొని కొట్టేశాడు ఒకటేసారి. యాడేసినవురా? యాడేసినా బాయ్ చేతనేది. నువ్వు కదా ఆడింది? నేను కాదు వాడు. నేను చెప్పాను. నేను కాదు మాయ. అమ్మా ఏదో టీవీ ఉండే హాయిగా ఉండొచ్చు. టీవీ లేదు. నేను కాదు. ఆహా టీవీ ఉండదు, సమ్మర్ వాడికి ఏం ఉండదు, చదువుకుంటాడు ఆడుకుంటుంటాడు. అంతే. నేనేం చెప్పాను ఇప్పుడు ఆడకని చెప్పాను. బాగా ఆడకని చెప్పాను. బాగా బాల్ తీసుకొని ఒకటేసారి ఇదిగో. ఆ బాల్ ఆడుకుని బాల్ తీసుకొని ఒకటేసారి ఇదిగో. ఇంకా కొట్టాడు. నీకు చెప్పేది ఇక నేను ముందా చెప్పాను. బాల్ బాల్ బాగా కొట్టండి. ముందా బాల్ బాగానే ఒకసారి లేదంటే టీవీ లేదు. సమ్మర్లో ఇంకా ఏం టీవీ లేదు. తప్పదు. ఏం బాగా చేయను. బాగా చేసేది ఏం లేదురా. టీవీ ఆడుతుంది. రిమోట్ రిమోట్ ట్రై చేయాలి. రిమోట్ లేదు. రిమోట్ ఆ కాలంలో విసిరేసింది. కాలంలో పడేసింది రిమోట్. రిమోట్ ఆ కాలంలో పడేసిండు. కాలం కేసులో ఎదవా ఏం కొట్టేది? ఏదో ఫ్యామిలీ ఉంది. నాకు అర్థం కదా. మా పేరు తల్లిగా ఏం చేస్తారు ఈరోజు చెప్తున్నాను. రిమోట్ నుంచి పద్దెందో ఏమైతే మొత్తం ఇంట్లో చెప్తే అనుకుంటున్నావు. ఏదో కూడా పిల్లలు చెప్పేది అదేరా. నేను బాగా చెప్పాను. మెకానిక్ తీసుకొస్తా కూర్చొని పోయిందంటే మీ ఇష్టం. నేను తల్లిగా నీ కోసం వైఫై పెట్టి బిజీ ఇచ్చి అంత పిల్లలు ఆడుకుంటాను చూసుకుంటాను చెప్పేసిగా నేను చెప్పేది నేను చెప్పాను. అంటే బాగా ఆడగా తల్లిగా టీవీ లేదని చెప్పానా? నేను వెళ్ళేటప్పుడు ఆడుతున్నాడు. నేను చెప్పాడు తల్లి 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 అని చెప్తానే ఉన్నాను. విన్నాడా? నాకు తెలీదు. ఏమని చేసుకోపోతున్నా పెద్ద పిల్లలు నీకు నేను చెప్తున్నాను. కూర్చొని వాడే తీసుకొని కొట్టిండు. టీవీ ఆడుతుంది. రిమోట్ ఉందా? రిమోట్ చూడండి. రిమోట్ తీసుకురాబో. రిమోట్ తీసుకురాబో. 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 ఇంత లేడేసి చెప్పు. నేను కదా తీసుకురా. రిమోట్ తీసుకురాబో. తీసుకురాబో. కనబడిందా? రిమోట్ అది 3,000 రిమోట్ అది ఒకటి. ఏ తల్లి ఆడబెట్టి చెప్పు. తెలుదేంద్రా మర్చిపో. ఏదో సమాధానం ఆడబెట్టండి. కాలం వేసిండు. కాలం నేనేమన్నాడు? పెట్టి చూస్తాం తీయండి టీవీ. చెప్తాను రిమోట్ ఆడుకుంటాం. లేదా కాలం వేసాడు మాయ. ఏదో ఆలోచన మా జోగా చెప్తారు. రిమోట్ 3,000 రూపాయలు రిమోట్ ఉంది. అర్థం కదా. మరి అచ్చు వాడే వేసిండు. నేనేమన్నా చెప్పు. నేనేమన్నా చెప్పు. ఏది ఏంద్రా తీసుకురా. ఏం చేశారు? నేను అందుకే చెప్పాను. తగ్గుతారా బాగా ఆడకని చెప్పాను. మీకు పిల్లలు కూడా ఆడుకున్నారు. ఇప్పుడు ఇక కూడా తీసుకొరికి దానిపాటు తీసుకురానా? ఏమని తీసుకురా చూద్దాం. తీసుకురా. ఏమన్నా మమ్మేసుకో. నేను చెప్పు ఎవరు బాగా అనుకో. ఇది పోయింది. రిమోట్ అని తీయండి రా. చూద్దాము. రిమోట్ ఇచ్చారా? చూడయ్యా ఏం అర్థం చేసిరు? ఏం నవ్వుతులేదు కదా. ధ్యాన్ చేస్తుండే డ్యాన్స్ చేస్తుంది.
ఇక్కడ అది వస్తుంది ఏం నవ్వుతుంది ఏం చేసి బాగుందిగా ఏం చేసిందా ఎప్పుడు ఏం చేసినా ప్రాణం చేసిరా మమ్మల్ని ఎలా చేసారు కదా అదే చెప్పండి వాళ్ళు ప్రాంక్ చేశారు అది వస్తున్న ప్రాంతంలో నేను చెప్పిన గీత ఉంది మొత్తం మీద ఉన్నప్పుడు నేను నిజంగా వాడు ప్రాంక్ చేసినారు కెమెరా పెట్టుకుని అర్థం కాదా ప్రాంక్ చేశారు మా మీద ప్రాంక్ చేశారు కదా మీరు మా మీద ప్రాంక్ చేశారు కదా మీరు బాగానే అవుతుందా గీతలు వస్తుంది ఇదేమో బయట ఉంది ఇరవై పెరుగుతుంది రెడ్డిది అబ్బా బుద్ధిగా మా మీద ప్రాంక్ చేశారు మీరే చేస్తారా వీడియోలు మేము చేయమా చింతలుగా నువ్వు కూడా చేసావు ప్రాంక్ బాగానే వస్తుంది అంటే బాగానే వస్తుంది కదా బాగానే వస్తుంది మేము బయటికి వెళ్ళాము చిన్న పని నుండి వీళ్ళు పిల్లలు మళ్ళీ ప్రాంక్ చేసాము భయపెట్టి పగిలిపోయింది అది ఏదో టీవీ ఆడని చెప్పి అయితే నిజంగా చాలా భయపడ్డామండి. టీవీ నిజంగా పాడైపోయిందేమో, వీళ్ళు మేము వెళ్ళేటప్పుడు బాల్తో ఆడుతూ ఉన్నారు, చెప్పి వెళ్ళాము బయటికి వెళ్తాడు రే జాగ్రత్త అని చెప్పేసి. కానీ పిల్లలు మా మీద ఇంత నిజంగా ప్రాంక్ చేస్తా అనుకోలేదు. మేమైతే ఇంకా అయిపోయింది టీవీ, మళ్ళీ కొత్త టీవీ తెచ్చుకోలేము, రిపేర్ అయిద్దో లేదో అనుకున్నాను. కానీ మా వాళ్ళు ఇంత అసలు నిజంగా నా మీద ఇంత ప్రాంక్ చేస్తా అనుకోలేదండి. నిజంగా గ్రేట్ ఇల్లు. చింతలిగాడు కూడా మా చింతలిగాడు మా మీద ప్రాంక్ చేసి మా చింతలిగాడు కూడా మా మీద ప్రాంక్ చేసి మా బస్తలిగాడు కూడా మా మీద ప్రాంక్ చేసి టీవీ పోయింది అది పోయిందండి. అమ్మా ఓకే అండి, ఒక వీడియో కలుస్తాం. బాయ్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.